వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఏం చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నిన్న సాయంత్రం అయితే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోకపోతే సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా పైన మీ డీటెయిల్స్ వచ్చి సీట్ అలాట్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మరి ఫీజు ఎంత పే చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు వచ్చిన కాలేజ్ పేరు ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక అబ్బాయిది తీసుకున్న నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ కాలేజ్ ఉంది కదా, అందులో రావడం జరిగింది. యాక్చువల్ ఫీజు అయితే 45,000. ఫీజు రీఎంబర్స్మెంట్ ఓన్ మీరు పే చేయవలసింది 18,000. గ్రీన్ ఫౌండ్ కంట్రిబ్యూషన్ వచ్చేసి 100 రూపీస్. మొత్తం వచ్చేసి టోటల్ ఫీ టు బి పేడ్ ఈస్ 18,100. ఇక్కడ మీకు టోటల్ ఫీజ్ టు బి పేడ్ అని ఉంటుంది కదా, అది మీరు పే చేయవలసిన ఫీజు. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ యాడ్ అయిందని ఈజీగా తెలుస్తుంది. ఎందుకు 45,000 ఉంటే 18,000 కడుతురు అంటే 27,000 వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరిగింది. మరి మీరు ఏం చేయాలి సీట్ వచ్చిన స్టూడెంట్స్ అంటే, ఫస్ట్ పాయింట్ ఏంది, డౌన్లోడ్ చేసుకోండి సీట్ అలాట్మెంట్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ పేరెంట్స్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చెయ్యాలి. మీకు సీట్ అలాట్మెంట్ మీదనే కింద ఫీజు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ అని. దానిపైన క్లిక్ చేసి మీరు 5th చూడండి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ లాగాన్ టు వెబ్సైట్ tgiset.nic.in అంటే మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాక మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని కనిపిస్తూ ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టి జాయినింగ్ రిపోర్ట్ అనేది ఫీజు పే చేసిన తర్వాత రావడం జరుగుతుంది. మీరు కనుక ఫీజు కనుక 27th సెప్టెంబర్ ఆన్ ఆర్ బిఫోర్ 27th కనుక మీరు పే చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. So, in case failure to pay amount on or before 27/9/2024, not reporting through the self-reporting system and not reporting at the provisionally allotted college on or before 28/9/2024, this provisionally allotted order automatically stands cancelled. So, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి 27th సెప్టెంబర్ లోపు జాయిన్ అవ్వాలి. మీరు మీ కాలేజ్కి అనేది వెళ్ళొచ్చు. 28th లోపు మీరు మీ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన సర్టిఫికేట్స్ అయితే, the candidate has to report in the person at the provisionally allotted college on or before 28th, hand over to a set of xerox copies of certificates and original transfer certificate. మీరు కౌన్సిలింగ్కి ఏమేమైతే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలో ఆ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ తీసుకోండి. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఒక జిరాక్స్ తీసుకోండి. మీ డిగ్రీలో ఒరిజినల్ టీసీ ఉంటుంది కదా, అవి అన్నీ తీసుకొని మీరు 28వ తారీఖు లోపు మీరు మీకు వచ్చిన కాలేజీలో అయితే వెళ్ళొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మాత్రం 27th వచ్చేసి లాస్ట్ డేటు. ఒకవేళ మేము ఫీజు ఆన్లైన్లో కట్టాము, కాలేజ్లో వెళ్ళి కడతామంటే వెళ్ళి మాట్లాడుకోండి. ఒకవేళ సీట్ నచ్చని స్టూడెంట్స్ క్యాన్సిల్ చేయాలంటే ఆ క్యాండిడేట్ లాగిన్లోనే మీకు క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద who are got in second phase seat. సో 27th లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 28th లోపు మీరు మీకు వచ్చిన కాలేజ్లో వెళ్ళి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.